శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. నైమిషారణ్యంలో ప్రత్యేకంగా మనం ఆంజనేయ స్వామి వారి మందిరంలో ఉన్నాం. హనుమాన్ ఘడి అని ఈ ప్రాంతానికి పేరు. నైమిషారణ్యంలో ఆంజనేయ స్వామి వారి సంబంధించిన అనేక కథలలో పరమాద్భుతమైన కథ అహిమహిరావణుల కథ. ఇందులో అహిరావణుడు, మహిరావణుడు సోదరులు. రావణునికి సోదరుల వరుస. రామలక్ష్మణులను నాగపాశ బద్ధులను చేసి చిన్న బొమ్మల వలె మార్చి పాతాళ లోకాన్ని తీసుకుపోయి తాను జపం చేసేటటువంటి కాళికాదేవికి బలి ఇచ్చే సంకల్పం చేశాడా సోదరులు ఇద్దరు. ఆంజనేయుడు తన ప్రయత్నం చేత పాతాళ లోకానికి వెళ్ళి ఆ ఇరువురిని నాగపాశ బద్ధుల నుంచి విముక్తులను చేసి తన భుజాల పైన పెట్టుకొని పైకి తీసుకొచ్చిన క్షేత్రమే ఇది. అహిమహి రావణుల వద్ద కాళాసురుడు అనే ఇంకొక భయంకరమైన రాక్షస శక్తి ఉండేది. ఆ కాళాసురుడిని హనుమంతుడు తన కాలి కింద తొక్కిపెట్టి ఇక్కడికి ఇలా పాతాళ లోకంలో నుంచి పైకి వచ్చి ప్రభవించిన క్షేత్రంగా స్థానిక కథగా చెబుతారు. నైమిషారణ్యంలో 400కు పైగా ఆలయాలు ఉన్నాయి. అందులో పరమాద్భుతమైన ఆలయం ఈ హనుమాన్ ఘడి ఆలయం. జై శ్రీ హనుమాన్. ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందాం. స్వామివారు కాళాసురుని కాలి కింద తొక్కిపెట్టి 2 భుజముల పైన రామ లక్ష్మణులను కూర్చుండబెట్టుకుని పాతాళంలో నుంచి పైకి ఉద్భవించిన క్షేత్రం ఇదే అంటారు. ఇది ఈ స్థల మహాత్మ్యం విశేషం. జై శ్రీరామ్. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం.